హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. నేను ఈరోజు పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి అల్లము, వెల్లుల్లిపాయ, పుదీనా 2 కట్టలు, కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. దీంట్లోకి ఒక 4 లవంగాలు, చెక్క కూడా తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్, తర్వాత నెయ్యి కూడా కొద్దిగా వేసాను. నెయ్యితో పుదీనా రైస్ చాలా బాగుంటుంది. తర్వాత అది హీట్ అయిన తర్వాత కొద్దిగా చెక్క, లవంగ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి బాగా దోరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేపుకోవాలండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. దీంట్లో సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలాగా నూనెంతా పైకి తేలేంత వరకు బాగా వేగనిచ్చేసాను. తర్వాత నేను ఒక 1.5 కప్పు బియ్యం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. దాంట్లోకి 3 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ కూడా ముందుగానే కొలిచి పెట్టేసుకున్నాను. బియ్యం వేసేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసి హాట్ వాటర్ వేసేసి మనము కొద్దిగా ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసానండి. దీంట్లోకి పిండేస్తే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నము. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కొద్దిగా ఇది ఉడికేటప్పుడు మనము సాల్ట్ మనకేమన్నా తగ్గిందా లేదా అనేసి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. తర్వాత దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నెయ్యి కూడా పైన వేసేసి ఇంకొద్దిగా సేపు దమ్కైతే అలాగే వదిలేసానండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలాగ దమ్కి వదిలేసిన తర్వాత ఇంకా ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి పుదీనా రైస్. ఇది ఈజీగా, సింపుల్గా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తొందరగా అయిపోతుందండి. మనకి లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పటికైనా కానీ ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా లైట్గా ఉంటుందండి. ఇది తీసుకుంటే దీంట్లోకి మనము చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, రైతా కానీ, గుత్తి వంకాయ ఇటువంటివి ఏవి చేసుకున్నా దీంట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.